భారతదేశ రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశీయంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టు సుదర్శన్ చక్ర కోసం రష్యా ఒక అసాధారణమైన ప్రతిపాదనను భారత్ ముందుంచింది. ప్రపంచంలోని అత్యంత అధునాతన వాయు రక్షణ వ్యవస్థగా పేరొందిన S-500 ఆధారిత సాంకేతికతను భారతదేశంతో కలిసి ఉమ్మడిగా అభివృద్ధి చేయడానికి మాస్కో సిద్ధంగా ఉన్నట్లు రష్యా వర్గాలను ఊటంకిస్తూ IDRW పేర్కొంది. నిజానికి ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఏర్పడిన అంతర్గత భద్రతా అవసరాల దృష్ట్యా గతంలో S-500 వ్యవస్థను నేరుగా భారతదేశానికి విక్రయించడానికి రష్యా నిరాకరించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ నేరుగా విక్రయించే బదులు S-500 సామర్థ్యాలను భారతదేశంతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి మొగ్గు చూపింది. రష్యా నుంచి వచ్చిన ఈ ప్రతిపాదన భారతదేశపు ప్రస్తుత భవిష్యత్ బహుళ అంచెల వాయు రక్షణ నిర్మాణాన్ని మరింత శక్తివంతం చేయనుంది. భారతదేశం తన సొంత గగనతల రక్షణ అవసరాల కోసం ప్రాజెక్టు సుదర్శన్ చక్రాను అభివృద్ధి చేస్తోంది. ఇది కేవలం ఒక క్షిపణి వ్యవస్థ మాత్రమే కాదు, సుదూర ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, నిఘా సెన్సార్లు, అత్యాధునిక రాడార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ నెట్వర్క్లను ఒకే గొడుగు కిందకు తెచ్చే ఒక సమీకృత నెట్వర్క్. ఇది ఇప్పటికే భారత్ వద్ద ఉన్న రష్యన్ S-400 వ్యవస్థతో పాటు స్వదేశీ వాయురక్షణ ప్రాజెక్టు కుషాలతో కలిసి సమన్వయంతో పనిచేస్తుంది. రష్యాకు చెందిన S-400 కంటే S-500 ఎంతో అధునాతనమైంది. ఈ సాంకేతికత తోడైతే భారత రక్షణ వ్యవస్థ శత్రు దేశాల విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, అత్యంత వేగంగా దూసుకొచ్చే హైపర్సోనిక్ ఆయుధాలను సైతం గాల్లోనే తుత్తినియలు చేయగలదు. అంతేకాకుండా మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను సమర్థవంతంగా అడ్డుకోవడంతో పాటు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల స్టెల్త్ ఫైటర్ జట్లను కూడా అది గుర్తించి కూల్చివేయగలదు. బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కొనేందుకు భారత్ ఇప్పటికే స్వంత మార్గసూచితో బాలిస్టిక్ క్షిపణి రక్షణ ఫేజ్ 1ను మోహరించింది. ఇది అంతరిక్షం వెలుపల, వాతావరణం లోపల వచ్చే క్షిపణులను అడ్డుకుంటుంది. ఇలాంటి తరుణంలో రష్యా ప్రతిపాదన భారత్కు అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే ఈ ప్రతిపాదన కేవలం ఆయుధాల కొనుగోలు పరిమితం కాకుండా అత్యంత కీలకమైన సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి ప్రాధాన్యతనిస్తుంది. ఒకప్పుడు కేవలం ఆయుధాల విక్రయదారుడిగా ఉన్న రష్యా ఇప్పుడు భారతదేశపు సమీకృత వాయు, క్షిపణి రక్షణ వ్యవస్థలలో ఒక ప్రధాన భాగస్వామిగా మారడానికి సిద్ధపడటం ఇరు దేశాల చిరకాల మైత్రికి, వ్యూహాత్మక బంధానికి నిదర్శనంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే భారత గగనతలం వైపు కన్నెత్తి చూడడానికి కూడా శత్రు దేశాలు వనకక తప్పదు.